తర్వాత సభాధ్యక్షులు ప్రొఫెసర్ జంపని కిషోర్ బాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారికి బొకే అందించవలసిందిగా మానస గారిని కోరుతున్నాం. ఈరోజు ముఖ్య అతిథిగా మేము పిలిచిన డాక్టర్ ఎస్ హరిప్రసాద్ ఎంఎస్ ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీ అనంతపురం నుంచి వచ్చారు. వారిని సదౌరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి బొకే అందించవలసిందిగా శ్రీమతి ధర్మకిషోరి గారిని కోరుచున్నాం. తర్వాత ఈరోజు మా కార్యక్రమానికి స్పాన్సర్ అయిన విశిష్ట అతిథులుగా వచ్చిన డాక్టర్ మొవ్వా మాలతీదేవి గారిని వేదికకి రావాల్సిందిగా కోరుచున్నాం. డాక్టర్ మొవ్వా మాలతీదేవి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. వారికి బొకే అందించవలసిందిగా శ్రీమతి కమలకుమారి గారిని కోరుచున్నాం. అలాగే మరొక విశిష్ట అతిథులుగా శ్రీ జిటిపోతు మస్తానయ్య గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ బృందావన్ గార్డెన్స్. వారికి బొకే అందించవలసిందిగా శ్రీమతి మధువర్ణి గారిని కోరుచున్నాం. ముందుగా జ్యోతి ప్రజ్వలన. సభని నిర్వహించవలసిందిగా మా అధ్యక్షులు జంపని కిషోర్ బాబు గారిని కోరుతుంది. రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులకు గుంటూరు హ్యూమర్ క్లబ్ వారి నమస్సుమాంజలి. ఇది మా 113వ ప్రదర్శన. అలానే ఈ క్లబ్ స్థాపించి నేటికి 11 సంవత్సరాల నుండి 12వ సంవత్సరంలోకి వెళుతూ ఉన్నటువంటి సందర్భం. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారికి, అలానే ఈ కార్యక్రమాన్ని తన మిత్రురాలు రీసెంట్గా చనిపోయారు, వారి పేరు మీద స్పాన్సర్ చేస్తున్నటువంటి డాక్టర్ మొవ్వా మాలతి గారికి మా గుంటూరు హ్యూమర్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముందుగా మా క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శి హాజీ షేక్ లాల్ వజీర్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈనాటి హ్యూమర్ క్లబ్ 113వ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి వారికి అందరికీ కూడా ముందుగా అందరికీ నమస్సమాంజలి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా చెప్పాలి అంటే 11వ వార్షికోత్సవం.
మరి 2013లో స్థాపించి ఎన్నో ఒడిదుడుకులు వహించి మనందరికీ తెలుసు కోవిడ్లో కొంతకాలం లేకుండా కూడా చేస్తూ ఆ తర్వాత మరలా ప్రారంభించి మీ ఆదరాభిమానాలతో మీ ఆశీర్వచనాలతో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో ఇవాళ మేము 113వ ప్రోగ్రాం చేయగలుగుతున్నామంటే అది అంతా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం, మా గురువుగారు అయినటువంటి మస్తానయ్య గారి ఆశీస్సులు, వారి కమిటీ వారి ఆశీస్సులు అని చెప్పి గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని స్థాపించిన మొదటి రోజు మేము అనుకున్నది ఏంటంటే కనీసం ఒక సంవత్సర కాలమైనా దీన్ని నడపగలమా అని ఆ రోజు ఆలోచించినటువంటి మా యొక్క లోపల ఉన్నటువంటి భయాన్ని ఆ రోజు మేము అందరం కూడా చాలా భయపడ్డాం. కానీ మరి ఆ దేవుని యొక్క ఆశీస్సులతో మరి ఇవాళ 113వది కార్యక్రమం చేయటం, తర్వాత మరి 11 సంవత్సరాలు దిగ్విజయంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నటువంటి గుంటూరు హ్యూమర్ క్లబ్లోని ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో, అలాగే ఎవరైతే కవులు ఉన్నారో, ఈ యొక్క రాసినటువంటి రచయితలు ఉన్నారు దీని వెనకాల, అలాగే దీని వెనకాల ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి మా మైకు ఆంజనేయులు కాడి నుంచి, అలాగే ఆర్టిస్టులు కాడి నుంచి, అలాగే మేకప్ మెన్ల కాడి నుంచి, మ్యూజిక్ మెన్ల కాడి నుంచి, వీరందరి యొక్క ఆశీస్సులతోనే ఇవాళ మేము ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేస్తూ, అసలు మెయిన్ ఏంటంటే మీరు లేనిదే మీ అసలు ఈ యొక్క ప్రోగ్రామే లేదు. కాబట్టి మీ అందరికి కూడా గుంటూరు హ్యూమర్ క్లబ్ తరఫున శిరస్సు వంచి నమస్సమాజులు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇదంతా మీ యొక్క గొప్పతనం అని చెప్పేసి చెప్పడానికి నేను ఎట్టి వెనకాడనని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మరి అట్లాగే మరి ముందుకు వెళ్ళాలంటే మీ అందరూ తెలుసు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉంటాయి అనేది మీ అందరూ తెలుసు. అందులో ఈ కళాకారులంతా కూడా మరి మన వాళ్ళు ఇది ఒక ప్రొఫెషనల్ కాదు, వేరే వేరే ప్రొఫెషన్లు చేస్తూ వేరే ఒక మరి డాక్టర్స్ ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అలాగే మరి మనకి ఇక్కడ విద్యావేత్తలు ఉన్నారు, ప్రొఫెసర్స్, మరి కాలేజీ ప్రొఫెసర్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ కాలేజీలు చెప్పేవాళ్ళు ఉన్నారు, అట్లా మన బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అలాగే మన నాగజ్యోతి, ఇప్పుడే మన సెక్రటరీ గారు మాట్లాడారు, నాగజ్యోతి గారు, మన మధువని గారు, వీళ్ళంతా కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ఈ వార్షికోత్సవం సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. విత్ పర్మిషన్ మస్తానయ్య గారు నేను నాది ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఏమిటంటే రేపు ఉదయం 8 గంటలకి మా మిత్రులైనటువంటి డాక్టర్ చంద్రశేఖర్ గారు, అలాగే మా అమ్మ మరి మాధవి గారిని ఇక్కడ పూజ చేసుకుంటా వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా పూజకి రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పూజ మాత్రమే రమ్మని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. థ్యాంక్ యూ వజీర్ గారు. ఈనాటి కార్యక్రమంలో విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి దేవాలయ కమిటీ అధ్యక్షులు శ్రీ చిట్టిపోతు మస్తానయ్య గారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఇప్పుడు చివరిలో ప్రకటన చేశారు, ఇక్కడ మనకి ఏ పార్టీతో సంబంధం లేదు, ఎవరు వచ్చినా కూడా ఆశీర్వచనం ఇవ్వటం జరుగుతూ ఉంది. స్వామివారు ఆ ధర్మం ఎటుందో అటు నడిపించమని ఆ స్వామివారిని వేడుకుందాం అంతే. అందరికీ మనం ఆ పార్టీ ఈ పార్టీ అనేది వద్దు, అది ఒక గమనిక. అలానే హ్యూమర్ క్లబ్ వారు మరి ఎంతో కష్టపడి, ముఖ్యంగా ఈ మండు వేసవిలో ఎంతో ఇబ్బందులు పడుతూ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. వారి కరపత్రంలోనూ దాంట్లో చూశాను. మామూలుగా ఈ మండు వేసవిలో సలివేంద్రాలు, అదే మంచినీళ్ళు ఇవ్వటం కానీ, మజ్జిగలు ఇవ్వటం కానీ, ఇటువంటివన్నీ కూడా మరి అటువంటి సలివేంద్రం ఇక్కడ పెట్టేసి ఈ హాస్య రసం అనే ఒక గ్లాసుల నిండా లేకపోతే జగ్గు నిండా కూడా మనకు అందిస్తున్నారు. వారిని మరోసారి అభినందిస్తూ, ఇక్కడ మామూలుగా ఇవాళ డాక్టర్లు కళాధర్ గారు ఉన్నారు మనకు ఆలినాలుగా ఇక్కడ. అలానే ఇక్కడ హరిప్రసాద్ గారు అక్కడ రాయలసీమ నుంచా
వారు రావటం, మరి డాక్టర్లుగా హాస్యం ఉందంటే పేషెంట్కి సగం బలం వస్తుంది మామూలుగా. అంటే వారు ఇచ్చే మందులతోటి లేకపోతే ప్రిస్క్రిప్షన్తో పాటు అది వారిని అభినందిస్తూ, అలానే ఇక్కడ మాలతీదేవి గారు మరి మామూలుగా ఏదో వాళ్ళ స్నేహితురాలని గుర్తుపెట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నందుకు వారిని కూడా మరోసారి అభినందిస్తూ, ఇటువంటి వెనకటి రోజుల్లో మామూలుగా అంటే ఏదో ఒక చిన్న జోక్ చెప్పటం ఒక అలవాటు అయిపోయింది. అందువల్ల చిన్నది వెనకటి రోజుల్లో ఏంటంటే ఈ నాటకాల్లో నటులు ఆ సందర్భాన్ని బట్టి ఒక్కోసారి పొరపాట్లు జరుగుతూ ఉన్నా దాన్ని ఎలా సరి చేసుకోవాలనేవి కూడా ఉంటాయి. అది మామూలుగా ఈ నరసింహస్వామిది ప్రహ్లాదుడిది అవతారం అప్పుడు అందుగలడు ఇందుగలడు లేని అన్ని చోట్ల ఉన్నాడు కదా విష్ణుమూర్తి అని అంటే, అప్పుడు హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు. ఆ స్తంభంలో యాక్చువల్గా హిరణ్యకశిపుడు లేడు, యువతల స్తంభంలో ఉన్నాడు ఆ హిరణ్యకశిపుడు. అంటే భగవంతుడు కాదు కదా, ఇక్కడ మానవుడిగా హిరణ్యకశిపుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పిన స్తంభంలో లేడు, యువతల స్తంభంలో ఉన్నాడు. ఆ స్తంభమే కాదు ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అంటాడు ప్రహ్లాదుడు. అప్పుడు తన తప్పును తెలుసుకొని యువతల స్తంభం మీద కొడతాడు. అప్పుడు హిరణ్యకశిపుడు వస్తాడు. అంటే ఆ సందర్భోచితంగా హాస్యాన్ని ఎట్లా ఆ విధంగా మలుచుకోవచ్చు. వెనకటి కళాకారుల్లో కొన్ని ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. ఇటువంటి ఎన్నో విశేషాలన్నీ కూడా ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఈ హాస్య వాళ్ళని 11వ వార్షికోత్సవం సందర్భంగా వజీర్ గారిని, కిషోర్ బాబు గారిని అందరినీ కూడా వారి టీం వర్క్ అందరూ కూడా వారందరినీ కూడా మరోసారి అభినందిస్తూ వారి కార్యక్రమాలు ముందు ఇంకా జయప్రదంగా నడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ప్రోగ్రాంలో మస్తానీ గారి చక్కటి హాస్యానికి సంబంధించినటువంటిది ఏదో ఒకటి అందిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ కార్యక్రమ సమర్పకులు డాక్టర్ మువా మాలతీదేవి గారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించాలి అనేటువంటి ఆలోచన మేడం గారికి ఎందుకు వచ్చింది అని అంటే, డాక్టర్ కళాధర్ గారు స్టేజ్ మీద చూస్తూ ఉన్నారు. వారి సిస్టరు డాక్టర్ ఎం త్రిపుర సుందరి గారు, మంచి ఫేమస్ డాక్టరు, రీసెంట్గా హైదరాబాద్లో చనిపోవడం జరిగింది. డాక్టర్ మాలతి గారు, త్రిపుర సుందరి గారు చాలా ఆత్మీయులు. గుంటూరు మెడికల్ కాలేజీలో వీళ్ళందరి విద్యాభ్యాసం జరిగింది. నా మిత్రురాలు, వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి మిత్రులు. నా మిత్రుల స్మృత్యార్థం ఈనాటి కార్యక్రమాన్ని నేనే సమర్పిస్తాను అనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి డాక్టర్ మాలతీదేవి గారిని మాట్లాడవలసిందిగా, ఆవిడతో త్రిపుర సుందరి గారితో ఉన్నటువంటి అనుభవాలు ఒక 2 నిమిషాలు పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, సభా సదస్సులో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం అండి. కళాధరు వాళ్ళ అక్కయ్య చనిపోగానే నేను వెళ్ళాను అనుకోండి. మాది 65 ఏళ్ళ అనుబంధం. నాకు 15 ఏళ్ళు, ఆమెకు 14 ఏళ్ళు. 65 ఏళ్లలో మేము ఎప్పుడూ ఒక మాట అనుకున్నది కానీ, మేము ఒకళ్ళనొకళ్ళు ఇరిటేట్ చేసుకున్న కానీ చాలా సఖ్యతగా ఉండేవాళ్ళం. అసలు తగాదా అంటే ఏంటో తెలియదు. సొంత అక్క చెల్లెళ్ళలాగా ఉండేవాళ్ళం. తనకి 3 తమ్ముళ్ళు అయితే నాకు 3 అన్నయ్యలు. వాళ్ళ ఫ్యామిలీలో ఆ రోజుల్లో 4-3 ఉండటం మామూలే. మేమిద్దరం చెరొకళ్ళం అవటం వల్ల వాళ్ళ మదర్ కూడా ఎప్పుడు మీ ఇద్దరు బతికినంతకాలం కలిసి ఉండండి అని చెప్పేదనమాట. అట్లాంటిది నేను ఎవ్రీ ఇయర్ ఉండి తన దగ్గర కొంతకాలం ఉండొస్తుండేదాన్ని. మొన్న కూడా ఫిబ్రవరి 13న వెళ్ళి చూశాను. దాదాపు అప్పటికే బాగా డిటీరియేట్ అయ్యింది. ఇక చూడలేను తనని అనుకుని ఒకరోజే ఉండి వచ్చేసాను అనమాట. వితిన్ షార్ట్ పీరియడ్ షీ ఎక్స్పైర్డ్. కళాధర్ నాకు మెసేజ్ పెట్టాడు, దీనికి నేను స్పాన్సర్ చేస్తాను అంటే, నేనన్నా నువ్వు స్పాన్సర్ చేయటం ఏంటి, నా స్నేహితురాలకి నేను చేస్తాను అని. అందుకని వాళ్ళు నాకు 1959 నుంచి కళాధర్ కానీ, వాళ్ళ బ్రదర్స్ కానీ, తర్వాత త్రిపుర సుందరి కానీ మేమంతా కలిసి ఉండేవాళ్ళం అనమాట. పక్కపక్క బజార్లోనే ఉండేవాళ్ళం.
మేమిద్దరం పియూసీ నుంచి క్లాస్మేట్స్. మెడిసిన్ అయిపోయిన తర్వాత కూడా చాలా సఖ్యతగా ఉండేవాళ్ళం అనమాట. మేమిద్దరమే కాదు, మా హస్బెండ్లు కూడా అంతే సఖ్యతగా ఉండేవాళ్ళు. నాకు చనిపోయిందంటే చాలా విచారంగా అనిపిస్తుంది అనమాట. నేను తనకంటే 1 సంవత్సరం పెద్దదాన్ని. కానీ పుట్టిన వాళ్ళం ఎప్పుడోసారి చనిపోవాలి కాబట్టి ఇక సాటిస్ఫై అవటం అనమాట, అంతే. తన ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఆ రోజు ప్రోగ్రాము స్పాన్సర్ అనటంతో వాళ్ళ సిస్టర్ కాబట్టి డాక్టర్ కళాధర్ గారు ఈ ప్రోగ్రాము 11వ వార్షికోత్సవం మొత్తం కూడా నేనే స్పాన్సర్ చేస్తానని అంటే, నీకు సిస్టర్ కన్నా కూడా నాకు ఫ్రెండ్గా చాలా ముఖ్యం, నేనే స్పాన్సర్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి డాక్టర్ మాలతీదేవి గారు, ఇప్పుడే కాదండి, గుంటూరు హ్యూమర్ క్లబ్ పెట్టినప్పటి నుండి ప్రతి విషయంలో కూడా మాకు సపోర్ట్గా ఉంటున్నటువంటి డాక్టర్ మాలతీదేవి గారికి మనం అందరం ఒకసారి అభినందనలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే 11 సంవత్సరాల పాటు ఈ క్లబ్ ఈ విధంగా నడిచింది అని అంటే ఇలాంటి వ్యక్తుల ప్రోత్సాహం వల్లనే. అందులో ఏమాత్రం వేరే ఆలోచన ఏమీ లేదు. ఇక ఈనాటి కార్యక్రమం హీరో డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారు. దాదాపుగా ఈ స్టేజీకి ముందు ఉన్నటువంటి ఈ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాట్సాప్లో వీడియో చూడటం అలవాటైనటువంటి వాళ్ళు, హాస్యాన్ని పెద్దపీట వేసి కాస్త లైక్ చేసేటువంటి వాళ్ళు సార్ని చూడనటువంటి వాళ్ళు లేరు. ఏమై కరెక్ట్? ఖచ్చితంగా అందరూ చూసినటువంటి వాళ్ళే. 11వ వార్షికోత్సవానికి సార్ గెస్ట్గా వస్తే బాగుంటుంది. ఇవాళ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలోనే కాదు, ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు వారికి అద్భుతమైనటువంటి హాస్యాన్ని అందిస్తూ దాదాపు కొన్ని లక్షల మందికి, వందలు వేలు కాదండి, కొన్ని లక్షల మందికి యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తి డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటి అంటే, అనంతపురంలో ప్రసిద్ధమైనటువంటి పేరున్నటువంటి డాక్టరు, ఆయన చిల్డ్రన్స్ స్పెషలిస్టు, చిల్డ్రన్స్ సర్జన్, మంచి పేరున్నటువంటి వ్యక్తి. కానీ సమాజానికి మనం ఏదో ఒకటి చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అక్కడ హాస్పిటల్లో పేషెంట్స్ కానీ బయట పబ్లిక్ కానీ ఎంతగానో ఈ హాస్యాన్ని అందిస్తూ సగం రోగాలు డాక్టర్గా వైద్యం చేయకుండానే నయం చేస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారని నేను గట్టిగా నమ్ముతాను. సారు తన సంపాదనలో చాలా వరకు ఈ కామెడీ వీడియోలు, ఎందుకంటే ఒక వీడియో తీయటం అంటే నాకు తెలుసు దాదాపు 1 లక్ష ఖర్చు అవుతుంది. చిన్న వీడియో 5 మినిట్స్ 6 మినిట్స్ ఇప్పుడు మేము ఈ వీడియో తీసేసి దానిలోకి ఎక్కించాలంటే గట్టిగా 1 lakh అవుతుంది. అయినా కానీ వెనకాడకుండా హాస్యాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి డాక్టర్ గారికి గుంటూరు హ్యూమర్ క్లబ్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అలానే మొదట్లో డాక్టర్గా మీకెందుకండి ఇవన్నీ, మీ వైద్యం ఏదో మీరు చేసుకోవచ్చు కదా అన్నటువంటి పబ్లిక్ కానీ, రాజకీయ నాయకులు కానీ, ఆఫీసర్స్ కానీ ఇవాళ కొన్ని లక్షల మంది, ఒకళ్ళిద్దరు కాదు, కొన్ని లక్షల మంది మన డాక్టర్ గారికి ఫ్యాన్స్ అయ్యారు. ఇక ఎక్కువసేపు మనం మాట్లాడకుండా డాక్టర్ గారి మాటల్లోనే ఎందుకు ఈ విధమైనటువంటి ఆలోచన వచ్చింది అనేటువంటి విషయం తెలుసుకుందాం. డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారు. ఓం నమో వెంకటేశాయ. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడున్న పెద్దవారికి అందరికీ నా పాదాభివందనాలు, పిల్లలకి నా బెస్ట్ విషెస్. మీ అందరి కోసం ఒక చిన్న కవితతో స్టార్ట్ చేస్తాను. ఇందాక రాశా, నా మైండ్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంటుంది. ఆ ఫాస్ట్నెస్కి తగ్గట్టుగా అక్కడ కూర్చొని మిమ్మల్ని నవ్వించాలని, ఎందుకంటే మీరు నవ్వలేదు, అప్పటి నుంచి చూస్తున్నా ఒకరి మొహంలో కూడా నవ్వలేదు, అట్లా సీరియస్గా ఉన్నారు అందరూ. ఎందుకంత సీరియస్? నవ్వండి.
ఆ నవ్వడం గురించే రాసిన ఇప్పుడు ఇక్కడ లేడీస్ స్టార్ట్ అన్నారు, జెంట్స్ దీంట్లో కూడా వెనకబడినారు. మీరు నవ్వండి, అన్నింటిలో లేడీస్ అయినా ఫస్ట్ లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని లేడీస్ అయినా ఎప్పుడు నవ్వేది, మనల్ని నవ్వించేది. మనం కూడా నవ్వుతాం, నవ్వండి. ఏమి ఇంట్లో బట్టలు తిగినంత మాత్రం నవ్వకూడదా? వాషింగ్ మెషిన్లలో వేసి మన పని మనం చేసుకుందాం, వంట చేసి పెట్టి నవ్వకూడదా? రోకల బండి ఇప్పుడు మన చేతుల్లోకి వచ్చింది, వాళ్ళ చేతుల్లో లేదు, ఏం నవ్వకూడదా? నవ్వాలి, నవ్వండి. వెనకాల నవ్వడం వినపడం లేదు. నేను కవిత చెప్తాను, అందరూ క్లాప్స్ కొట్టాలి, లేకుంటే నేను సీరియస్ అయితే చెప్తాను. కవిత అందరూ నవ్వుతా చెప్తానే, చెప్పండి అని నవ్వుతా చెప్తానే చెప్తాను, అప్పుడు చెప్పండి. నేను ఇది నవ్వులు కనపడడం లేదు. నేను చాలా సీరియస్ చెప్తున్నా. ఓకే ఓకే. పెద్దలు అంటారు నిదానమే ప్రధానం, కానీ పుసుక్కున పోయేది మనం గొప్పగా అనుకునే ప్రాణం. పుసుక్కున పోయేది మనం గొప్పగా అనుకునే ప్రాణం. దాన్ని నిత్యం హ్యాపీగా గడపడం ప్రధానం. మనకున్న సమయాన్ని హ్యాపీగా నిత్యం గడపడం ప్రధానం. మనిషికి ఆత్మ చైతన్యాన్ని అందించేది ధ్యానం. మిమ్మల్ని నవ్విస్తా కనుక నేనంటే మీకు చెప్పలేనంత అభిమానం. నా అభిమానులు ఎక్కడికి పోయినా నాకు చేస్తుంటారు సన్మానం. కానీ మనిషి జీవితానికి ఆత్మ చైతన్యమే సరైన జీవన విధానం. అది అందించడానికి ఉంది హార్ట్ఫుల్నెస్ ధ్యానం అనే ఒక సాధనం. క్లాప్స్. అది కూడా నేను అడుక్కోవాలా? సో ఇలాగే మొదట్లో అందరినీ జోకులు వేస్తే నవ్వకుండా ఉంటారనమాట. చాలా చోట్ల మాది రాయలసీమ. సో ఫ్యాక్షనిజానికి మారుపేరు అనమాట. తొడగొట్టి మాట్లాడాలు, గట్టి గట్టిగా అరవడాలు అక్కడ ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జోక్స్ వేసి ఇట్లా సీరియస్గా చూస్తూ ఉంటారు. మీలాగే నవ్వండి అప్ప, జోక్ ఇదంటే ఆ జోక్ అని నవ్వుతారనమాట. ఈ నవ్వు కంటే నవ్వాలి మీరు. సో నవ్వాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయా అంటే పరిష్కరించుకునేంత పాజిటివిటీ వస్తుంది. మనం నవ్వుతూ ఉంటే పరిష్కరించుకునేంత పాజిటివిటీ వస్తుంది. నేను యాక్చువల్గా ఇక్కడ ఎర్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజేష్ గారి జూనియర్ నేను. సో సార్ మా సీనియర్ పీడియాట్రిక్ సర్జరీలో. నేను కూడా అనంతపూర్లో పీడియాట్రిక్ సర్జరీస్ 2011 నుంచి చేస్తున్నాను. సో డాక్టర్ మా నాన్న నాకు ఒక మంచి కౌంటర్ అనమాట. నన్ను ఎన్కౌంటర్ చేయడం స్పెషలిస్ట్ ఆయన. ఏంటంటే మా పెదనాన్నతో ఎంబీబీఎస్ ఒక లైట్ ఆఫ్ చేస్తారా, కళ్ళు నొప్పిస్తారని. మా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఒకసారి అందరం ట్రిప్కి వెళ్ళాం. ట్రిప్కి వెళ్తే మా పెదనాన్న నేను ఫుల్గా జోక్స్ వేసుకొని నవ్వుకుంటున్నాం. మా ఫాదర్ వచ్చి సీరియస్ అయ్యాడు. ఏందిరా డాక్టర్ ఏంటి అంతగా నవ్వుతానో, నవ్వకూడదు అన్నాడు. డాక్టర్ అయితే నవ్వకూడదా? మీరు చెప్పండి, డాక్టర్ అయితే నవ్వకూడదా? నవ్వచ్చు. కాకపోతే అక్కడ ఏంటంటే ప్రాబ్లం, ప్రాణాలని కాపాడే ఒక పెద్ద పనిలో మేము సీరియస్గా ఉంటామన్నమాట. ఈ ప్రాణం నిలబడుతుందా లేదా, ఇప్పుడు ఈ పేషెంట్కి ఏమి ఇంజెక్షన్ ఇవ్వాలి, ఇప్పుడు ఈ పేషెంట్కి ఏమి సర్జరీ చేయాలి, ఇంత టెన్షన్గా ఉంటుంది. కాబట్టి డాక్టర్లు తలగొక్కుంటుంటారు, అంతే తప్ప నవ్వకూడదని రూల్ ఎక్కడా లేదు కదా. మా ఫాదర్ నవ్వొద్దురా అంటాడు. ఎందుకు నవ్వకూడదు నాన్న అంటే, నవ్వకూడదు అంతే, సీరియస్గా ఉండు అంటాడు. డిగ్నిటీ అంటాడు. డిగ్నిటీ అంటే ఏంటంటే చైర్లో ఇట్లా కూర్చొని ఉండాలంట. ఎందుకంటే చైర్లో ఇట్లా సీరియస్ కూర్చోవాలంటే ఎక్కడికైనా పోయినా డీసెంట్గా ఉండంటాడు. ఈ డీసెన్సీ, డిగ్నిటీ, ఈ డాక్టర్గా సీరియస్గా ఉండేది ఎందుకు ఇవన్నీ? సో ఒక డిగ్రీ చేతికి వచ్చినంత మాత్రాన నన్ను నేను కట్టడి చేసుకోవాలా? కాదు కదా. మన జీవితాల్లో చాలామందికి సమస్యలు ఉంటాయి. సో మగవాళ్ళకు ఒక రకమైన సమస్యలు ఉంటాయి, ఆడవాళ్ళకు ఒక రకమైన సమస్యలు ఉంటాయి. మగవాళ్ళకు చేతుల నొప్పులు, బట్టలు ఉతకలేక, అంట్లు తోమలేక చేతుల నొప్పులు, అదొక పెద్ద సమస్య. అది మేము చెప్పుకోము, మీరే చేసినారనే చెప్పుకుంటాం బయటగా. నవ్వండి. సో అంటే చెప్తున్నా జస్ట్ జనరల్గా మనం ఈ సొసైటీలో బతుకుతుంటాం. సొసైటీలో మనం రకరకాల మనుషుల మధ్యలో నవ్వుతూనే ఉంటాం, బతుకుతూ ఉంటాం. సో ఆ సొసైటీలో ఒక 50% నెగిటివ్ పీపుల్, 50% పాజిటివ్ పీపుల్ ఉంటారు. సో పాజిటివ్ పీపుల్తో మనకేం సమస్య ఉండదు, మనం కోప్పడినా వాళ్ళేం కోప్పడరు. నెగిటివ్ పర్సన్స్ మనం మాట్లాడితే కోపం, మనం ఏం మాట్లాడినా కోప్పడతారు, లేదా కామెంట్ చేస్తారు, లేదా నెగిటివిటీ అనేది వాళ్ళల్లో ఉండేదంతా మనకు చూపించేసి డిగ్నిటీ, డీసెన్సీ లేదా సీరియస్గా ఉండాలని చెప్తుంటారు. సో అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనము ఇరిటేట్ అవుతాం.
ఫ్రస్ట్రేషన్కి లోనవుతాం. ఎందుకు నేను నవ్వితే నీకేం తప్పని నేను ఫ్రస్ట్రేట్ అయినా, నవ్వచ్చు కదా అక్కడ నేను. సో అలా నాలాగే ఎంతోమంది ఉంటారు. సో మెల్లగా నేను 2002లో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేస్తే నా జీవితానికి సంబంధించిన ఎంతో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక స్థితులు అవన్నీ కూడా నాకు వచ్చాయి. వాటితో పాటు ఒక పాజిటివిటీ, ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండగలిగే ఒక పాజిటివిటీ, నాకు ఎంత ఎమోషన్ వచ్చినా కూడా క్షణాల్లో దాన్ని తొలగించుకునేంత బ్యూటిఫుల్గా ఆ సిస్టమ్ ఉందన్నమాట. సో క్లీనింగ్ ప్రాసెస్ ద్వారా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో లోపల ఉన్న మాలిన్యాలన్నీ తొలగించేసుకొని ఎప్పటికప్పుడు మనం పాజిటివ్ అవుతూ ఉండొచ్చు అనేసి నాకు అర్థమైంది. సో అది చెప్పడానికి మీ అందరికీ, ప్రపంచానికి హార్ట్ఫుల్నెస్ అనేది మెడిటేషన్ చెప్పడానికి ట్రై చేశాను. ఇట్లాగే మీ మాదిరి అందరూ సీరియస్గా ఉన్నారు, ఎవరు నవ్వలా. సో వీళ్ళకి నవ్విసే తప్ప మాట వినరని చెప్పేసి చిన్న చిన్న ఫన్నీ వీడియోస్ అన్నీ చేస్తూ ఫన్నీ వీడియోస్ ద్వారా ప్రజల్లోకి ఒక వేవ్ ఏంటంటే నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. ఎందుకంటే మనం ధ్యానం చేసినా, డబ్బులు సంపాదించినా, రోగంతో ఉన్నా, ఏమున్నా కూడా మనం ఎప్పుడూ పాజిటివ్గా హ్యాపీగా ఉండగలగడమే మన జీవితానికి మనం ఇచ్చుకునే ఒక గిఫ్ట్, పెద్ద గిఫ్ట్. ఆ బహుమతి మనకు మనమే ఇచ్చుకోలేనప్పుడు మనం ఎందుకు బతుకుతున్నాం మనకు అర్థం కాదు. ఏదో ఒకసారి ఒక జీవితంలో ఒక లెక్కేసుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక 5 లేదా పెద్ద 10 సమస్యలు ఉంటాయి, అంతకుమించి ఏముండదు. మనకు మంచి క్లోజ్ ఫ్రెండ్ లేకుంటే మన బంధువులు ఎవరో ఒకరు మనల్ని విడిచిపోవడం అదొక పెద్ద పెయిన్ఫుల్ థింగ్. దానికి ఒక 10 రోజులు బాధపడు, 10-15 రోజుల కంటే ఎక్కువ బాధపడద్దు. అట్లాగే డబ్బులు పోయినాయి, లేదా అప్పుల పాలైనాను, లేదా వ్యాపారంలో నష్టం వచ్చింది, ఇట్లా జీవితం అంతా లెక్కేసుకుంటే జస్ట్ 10-15 ఉంటాయి. అంతకు మించి 10 or 15 పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి. మిగతావన్నీ కూడా వాటి గురించి ఆలోచించుకుంటూ నెగిటివ్గా ఉంటాం ఎప్పుడు కూడా. బాగా లెక్కేసుకోండి మీరు, మీ జీవితంలో నెగిటివ్ ఇష్యూస్ ఏంటివి ఉండవు, వాటి గురించి ఆలోచించడం అది పెద్ద నెగిటివ్ ఇష్యూ. సో ఇక్కడ మన మైండ్ సెట్స్ చేంజ్ కావాలి. మన మైండ్ సెట్స్ చేంజ్ చేసుకుంటూ మనం అనుక్షణం ఆ హ్యాపీనెస్ని కనెక్ట్ అవుతూ మన జీవితంలో ఎప్పుడు మనకు మనమే సంతోషాన్ని ఇచ్చుకుంటాం, పక్క వాళ్ళకు ఆ సంతోషాన్ని పంచుతాం. ఈ ప్రపంచంలో ఇప్పుడు గుంటూరు హ్యూమర్ క్లబ్ అని చెప్పేసి ఒక పెద్ద సంస్థ స్థాపించడం జరిగింది. ఈరోజు 11వ వార్షిక దినోత్సవం. సో 11 సంవత్సరాలు వాళ్ళు మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి విపరీతంగా ప్రయత్నం చేశారు. చిన్న చిన్న స్కిట్స్ చేశారు, పెద్ద స్కిట్స్ చేశారు, బుక్స్ కొట్టించారు, మీ అందరికీ జోక్స్ చెప్పాలని ట్రై చేస్తున్నారు. ఎందుకు? ఒక టైప్ ఆఫ్ పాజిటివిటీ తీసుకురావడానికి. సో మన జీవితంలో సంతోషానికి నేను అత్యంత ప్రాధాన్యతనిస్తా. నాకు ఎప్పుడైనా సరే ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా మీ ఎవరికి తెలియకుండా నేను నవ్వుకుంటూ ఉంటా. మీరు మాత్రం ఆ సమస్యను చూసి హరిగాడు చాలా పెద్ద సమస్యలో ఉన్నాడని చెప్పి మీరు బాధపడుతూ ఉంటారు, మనం బ్యాక్గ్రౌండ్లో హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాం. నవ్వండి. సో ప్రాబ్లమ్స్ కాదు, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి, అన్ని రకాల సమస్యలు ఉంటాయి. బట్ వై కెనాట్ బి హ్యాపీ? మనం ఎందుకు హ్యాపీగా ఉండలేము? సో ఈరోజు అబ్బా టీవీ ద్వారా దగ్గర నా సర్క్యులేషన్ వచ్చేసి నా వీడియోస్కి 4 నుంచి 5 కోట్ల మందికి వచ్చింది. నేను ఎక్కువగా ఇది సో దగ్గర 4 నుంచి 5 కోట్ల మంది తెలుగు ప్రజలు నన్ను గుర్తించారు. సో ఈరోజు పొద్దునే గుంటూరులో దిగుతూనే హోటల్ దగ్గరికి వెళ్తే హోటల్ దగ్గర అంకుల్ మీరు వీడియోస్ చేస్తారు కదా, ఆ చిన్న అబ్బాయికి ఒక దారి చూపించాం. హ్యాపీనెస్ అనేది ఒకటి ఉందని దారి చూపించాం. ఆ వీడియోస్ చేయడం ద్వారా ఆ అబ్బాయి కనెక్ట్ అయ్యాడు, వాళ్ళ ఫాదర్ కనెక్ట్ అయ్యాడు, వాళ్ళ మదర్ కనెక్ట్ అయ్యాడు. అందరం కలిపి సెల్ఫీస్ తీసుకున్నాం, నవ్వుకున్నాం, అక్కడ టిఫిన్ చేసాం, వెళ్ళిపోయాం. మళ్ళీ ఇక్కడ టీ తాగడానికి వెళ్తే అక్కడ సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు. సో మీ అందరికీ ఆ కనెక్టివిటీని పెంచుకోవడానికి ఈ సోషల్ మీడియా అనేది చాలా బలంగా ఉపయోగపడింది. సో ఆ రకంగా మన జీవితంలో ఎప్పుడూ మనం హ్యాపీగానే ఉండాలి. మనం హ్యాపీగా ఉంటూ ఈ ప్రపంచానికి హ్యాపీగానే ఉంచాలి. అట్లాంటప్పుడు ఈ హ్యూమర్ క్లబ్స్ ఇటువంటి అవసరం ఉండదు, అబ్బా టీవీ వీడియోలు అవసరం ఉండదు. మీలో మీరు హ్యాపీగా ఉన్నప్పుడు, మీలో మీరు ధైర్యంగా ఉన్నప్పుడు, ధైర్యం ఉంటేనే కదా హ్యాపీగా ఉంటాం. సో ఆ ధైర్యాన్ని జీవితం పట్ల సో ఉండడానికి మనం సాధించగలిగినప్పుడు ఇట్లాంటి పక్క వాళ్ళ అవసరం ఉండదు. కానీ అవి లేనప్పుడు ఇలాంటి హ్యూమర్ క్లబ్స్ పెట్టి మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి శతవిధాలా మేము పోరాడాల్సి వస్తుంది. సో మీకు మీరుగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. సో నేను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనరు. సో శ్రీరామచంద్ర మిషన్ అనేది ఇప్పుడు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అని పిలువబడుతుంది. సో హార్ట్ఫుల్నెస్తో ఒక డాక్టర్గా కంటే కూడా బియాండ్ బై మై బాడీ, ఈ శరీరాన్ని దాటిన ఒక స్థితి, శరీరాన్ని దాటి అంతరాత్మతో అనుసంధానమై అంతరాత్మతో ఎక్కడికో సృష్టి మూలానికి కనెక్ట్ అవుతున్న ఒక స్థితిని నేను ఎక్స్పీరియన్స్ అవ్వగలిగాను, చాలా డీప్గా ఎక్స్పీరియన్స్ అవ్వగలిగాను. అక్కడి నుంచి నిజంగానే ప్రతి మనిషి మానవ జన్మ అత్యంత ఉత్కృష్టమైన మానవ జన్మ అంటారు. సో మానవ జన్మతో మనం ఏం చేస్తున్నాం? మనసు చూపించే కోరికలు వెంబడి పరిగెత్తి అవి తీరితే సంతోషపడతాం, తీరకపోతే నిరాశ చెందుతాం. రెండు భౌతికమే. ఆ కోరికే ఒక భౌతికం,
ఆ కోరికే ఒక భౌతికం. ఈరోజు అవధూత గారు రేపు వస్తున్నారు. సో అవధూత స్థితి అది ఎంత గొప్ప స్థితి, అది సాధించడానికి ఆయన ఎంత కష్టపడాల్సి వచ్చింది, ఎంత కష్టపడితే ఈరోజు ఆయనకు భగవంతుని దగ్గర ఒక స్థానం దొరికింది. అవధూత స్థితి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. సో మనందరికీ కూడా మన లైఫ్ పట్ల ఆ డెడికేషన్ ఉండాలి. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్తో చాలా సింపుల్గా ధ్యానం చేసుకుంటూ మన అంతరాత్మలో ఉన్న ఆ సృష్టి మూలంతో అనుసంధానం అవుతూ అక్కడి నుంచి వచ్చే ఒక అమితానందాన్ని, ఒక పాజిటివిటీని మన లైఫ్లో ఎప్పటికప్పుడు నింపుకోవచ్చు. ప్లస్ ఈ సొసైటీకి ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో ఎన్నో రకాల ఒత్తిళ్ళు, విపరీతమైన ఒత్తిళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది, పిల్లలకు నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. సో ఏ వ్యాపారం చేసినా వెంటనే కాంపిటీషన్ వచ్చేస్తుంది. ఇట్లాంటి రకరకాల సమస్యలన్నీ కూడా ఈరోజు యువతను, దేశాన్ని, భవిష్యత్తును, ప్రపంచాన్ని వెంటాడుతున్న సమస్యలు. ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో యుద్ధం జరుగుతుంది, ఇక్కడ స్టాక్ మార్కెట్లో లాస్ వస్తుంది, పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయి, మనకు కావాల్సిన సరుకుల రేట్లు పెరిగిపోతాయి. ఇవన్నీ కూడా మన చుట్టుముట్టి వేధిస్తున్న, వెంటాడుతున్న సమస్యలు. ఇట్లాంటి టైంలో మనం నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఉంటూ మనందరం కూడా నైతిక విలువలు పాటిస్తూ ఆ నైతిక విలువల ద్వారా మన సమాజంలో ఒక పాజిటివిటీని, చైతన్యాన్ని నింపుకోవడానికి ధ్యానం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఆ ధ్యానం గురించి చెప్పడానికి అని చెప్పేసి 2015 నుంచి మెల్లమెల్లగా చిన్న చిన్న వీడియోస్ చేస్తూ అందరిని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలా స్టార్ట్ చేస్తే ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఎక్కడో నిన్న అమెరికా నుంచి ఒక ఆయన కెనడా నుంచి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి బ్రదర్ నేను కెనడా నుంచి మాట్లాడుతున్నా అంటే చెప్పండి సార్ అన్న అంటే అన్నాడు అనమాట. ఫస్ట్ ఎందుకు నవ్వుతున్నాడని, ఏంది బ్రదర్ ఏమైంది ఎందుకు నవ్వుతున్నారంటే మీతో మాట్లాడాలంటే నవ్వు వస్తుంది అన్నాడు. ఓకే చెప్పండి సార్ ఏ జోక్ చూశారు ఎందుకు అంటే, అదే మీరు ఒక లేడీ వచ్చి కుట్లేస్తారా అని అడిగితే వేస్తానమ్మా ఏమైందంటే చీరలు జాకెట్లు తీసి నైటీలు జాకెట్లు తీసి వీటికి కుట్లేయాలంటే అంటే నేను నవ్వాను అనమాట. ఓకే నేనేదో క్లినిక్లో తయారు చేసిన ఒక చిన్న జోక్, ఒక 50 సెకండ్స్ జోక్. అది ఆ 50 సెకండ్స్ జోక్ ఎక్కడో కెనడాలో ఉండే ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈరోజు రాజేష్ సార్ని, మా సార్ని కలిస్తే రాజేష్ సార్ కూడా ఫస్ట్ అది అంటున్నాడు అనమాట, ఆ చీరలకు కుట్లేసేది ఎప్పటి నుంచి నేను స్టార్ట్ చేసినావు, నీ భార్య ఏమనలేదా, నీ భార్య ఒప్పుకుంటే అందరికి చీరలు కుట్లేస్తావా, మా వీధిలో వాళ్ళందరికీ కుట్లేస్తావా, మా వాళ్ళందరికీ తెచ్చిస్తా అంటున్నాడు అనమాట. అంటే చిన్న చిన్న ప్రయత్నాలు, మనం ఈ ప్రపంచాన్ని పాజిటివ్గా ఉంచాలని చేసే ప్రతి ప్రయత్నము భగవంతుని ఆశీర్వాదంతో ముందుకెళ్తుంది. ఈ సమాజాన్ని ఒక హ్యాపీ వేలో పెడుతుంది, ఈ సమాజానికి ఒక చేయూతనిస్తుంది. మనందరి ఆరోగ్యానికి డెఫినెట్గా ఈ హ్యూమర్ అనేది, ఆనందం అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఈరోజు స్ట్రెస్తో ఎంతోమందికి ఈ కరోనా తర్వాత చావు భయం అనేది సమాజాన్ని వెంటాడిన సమస్య. కరోనా సెకండ్ వేవ్లో రేపు ఫేస్బుక్లో ఫోటో కనపడతానే రెస్ట్ ఇన్ పీస్ అని పెడుతున్నారు. నేను కూడా అట్లా మా ఫ్రెండ్ ఫోటో కనపడింది, వాడేదో ఊటీకి అదేదో ఎక్కడికో వెళ్ళి బంధువుని కలిసినట్టు ఫోటో పెట్టాడనమాట. ఫోటో పెడతాను రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టా. ఫోన్ చేసి బండబూతులు తిట్టాడు, ఒరే నేను బతికే ఉన్నారా అప్పుడే రెస్ట్ ఇన్ పీస్ పెట్టావు అన్నాడు. అరే నువ్వు ఫేస్బుక్లో ఫోటో పెట్టావు కదా అంటే, ఫేస్బుక్లో ఫోటో పెడితే చచ్చిపోయినట్టేనా అంటే, కరోనా సెకండ్ వేవ్ ఉంది మామ నువ్వు ఎందుకు పెట్టావు అని చెప్పాను అనమాట. సో అట్లా చావు భయం అనేది ఒక మనిషిని అంత వెంటాడింది ఆ టైంలో. అప్పుడు వచ్చిన ఒత్తిడికి నా వీడియోస్ ఎంతోమందికి ప్రాణం పోస్తూ, ఎంతోమందిని స్ట్రెస్ నుంచి బయటపడేస్తూ చాలామందికి హ్యాపీనెస్ ఇవ్వగలిగాను. ఆ టైంలో బాగా కనెక్ట్ అయ్యారు ప్రజలు. సో అందరికీ నేను చెప్పేది ఒకటే లాస్ట్గా, నవ్వండి, నవ్వించండి, హ్యాపీగా ధ్యానం చేయండి. ఉత్కృష్టమైన మానవ జన్మతో మీలో ఉన్న భగవంతుణ్ణి ధ్యానం ద్వారా కనెక్ట్ అవుతూ మీ జీవితాలకు ఒక పరమార్థం ఉండేలా చూసుకునేలా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ధ్యానం అనేది మన హిందూ సాంప్రదాయానికి ఒక మూల స్తంభం. సో ఎక్కడ పోయినా ఏ దేవుడిని చూసినా, ఏ విగ్రహాన్ని చూసినా అందరూ ధ్యాన స్థితిలోనే మనకు కనిపిస్తారు. సో అట్లాంటి గొప్ప ధ్యానాన్ని మీ జీవితంలో మీరు ఇంప్లిమెంట్ చేస్తూ మీ జీవితాల్లో పరమార్థం నింపుకోవాలని, నవ్వును ఒకటే కాదు, నవ్వుకు నేను అబ్బటి వీడియోలు పెడతాను, పరమార్థాన్ని మీరు ధ్యానం ద్వారా నింపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కళాధర్ సార్ ఫోన్ చేసి ఇట్లా హ్యూమర్ క్లబ్ వార్షికోత్సవం ఉంది బాబు రాగలవా అంటే 100% వస్తాను సార్. ఎప్పుడు రాలేదు గుంటూరుకి, ఫస్ట్ టైం వచ్చాను. సో పొద్దున్న నుంచి వచ్చినప్పటి నుంచి ఇక్కడ చాలామంది సెల్ఫీలు తీసుకోవడం, ప్రతి ఒక్కరూ హ్యాపీగా వచ్చి నన్ను హక్ చేసుకోవడం, ఇందాక అక్కడ కూర్చుంటే కూడా 2-3 సెల్ఫీలు తీసుకున్నారు. సో మీ అందరి సంతోషాన్ని చూడడానికే ఆల్మోస్ట్ వచ్చినట్టుంది. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నేను మైక్ తీసుకోకముందే నవ్వుతున్నారు, ఇప్పుడు మైక్తో మాట్లాడుతుంటే ఇంకా బాగానే నవ్వుతున్నారు.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. అండ్ గుంటూరు హ్యూమర్ క్లబ్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ఇలాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజల్లో ఒక పాజిటివిటీని, ఒక ఆనందాన్ని నింపుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నవ్వుతా కొట్టండి భాష. ఈ నవ్వు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒకటి అర్థమైంది, డాక్టర్ గారు హాస్పిటల్లో కుట్లేశారు, ఆడవాళ్ళ జాకెట్లో కుట్లేశారు, మన మూతికేసినటువంటి కుట్లు మాత్రం తెరిచారు. మా మూతికేసిన కుట్లు మాత్రం తెరిచారు. ఎందుకంటే థ్యాంక్ యూ సార్. ఒకే ఒక్క మాట డాక్టర్ గారిని గురించి కొంచెం లోతుగా ఆలోచిస్తే, దాదాపు ప్రపంచం మొత్తం మీద, ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం మీద 5 కోట్ల మందిని నవ్విస్తున్నటువంటి యాక్టర్లు ఉండొచ్చేమో కానీ డాక్టర్ మాత్రం ఏకైక డాక్టర్ సారే. ఇక దానిలో అసలు ఇక ఏమాత్రం సందేహం లేదన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. భవిష్యత్తులో కూడా మీరు ఈ ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని గుంటూరు హ్యూమర్ క్లబ్ మరీ కోరుకుంటుంది. అంతా వెంకటేశ్వర స్వామి దయ సార్, అంతా వెంకటేశ్వర స్వామి దయ. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు డాక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమంలో సమర్పించినటువంటి డాక్టర్ మవ్వా మాలతీదేవి గారిని ముందుగా సన్మానించవలసిందిగా డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారిని కోరుతూ ఉన్నాము. అవసరం లేదు, ముందు సన్మానం చేయండి. అలానే ఈరోజు డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారితో వచ్చినటువంటి మిత్రులు రామచంద్ర గారిని, సుబ్బు గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వీళ్ళిద్దరు కూడా మీరు చాలా వీడియోస్లో గమనించే ఉంటారు. హాస్యానికి సంబంధించినటువంటి వీడియోస్ సార్ ఏదైతే చేస్తూ ఉన్నారో వాటిలో మంచి రోల్స్ వేస్తూ మనం నవ్విస్తున్నటువంటి మిత్రులు రామచంద్ర గారు, సుబ్బు గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రామచంద్ర గారు, రామచంద్ర గారు ఒక్క నిమిషం కూర్చోండి. డాక్టర్ గారి చేతుల మీదుగా మీరు కూడా ఇక్కడే సన్మానం మా గుంటూరులో. అలానే శ్రీ ఒక్క నిమిషం. సో రామచంద్ర వచ్చేసి మా దగ్గర పనిచేస్తాడు. సో నాకంటే పెద్ద ఆయన, మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఆల్మోస్ట్. వాళ్ళ బంధువులందరూ మా బంధువులకు చాలా దగ్గరగా ఉంటారు. సో నేను చేసే ప్రతి వీడియోలో కూడా కెమెరా పట్టుకునేది ఈయనే. సో కెమెరామెన్గా బ్యాక్గ్రౌండ్ హెల్ప్ అందిస్తుంటాడు. కొన్నిసార్లు ఆన్ స్క్రీన్ కూడా చాలాసార్లు ఆన్ స్క్రీన్ వచ్చేసి ఇమ్మీడియట్గా నాకు ఏ రోల్ కావాలన్నా కూడా, అది పక్కవాడి పాత్ర, పేషెంట్ లాగానే ఏది చేయాలన్నా కూడా ఆయన కొద్దిగా జోకులు వేస్తాడు. చూడడానికి అంత సీరియస్గా ఉన్నాడు కానీ నవ్వు రామచంద్ర నవ్వాడు చూడండి. లేదు సార్, అట్లా నవ్వుతూ ఉంటాడు. సో ఆయన నవ్వుతో నన్ను కూడా బూస్ట్ చేసి, నన్ను కూడా ఎనర్జెటిక్గా తయారు చేస్తున్నాడు. చాలా సీక్రెట్గా ఉంది ఆయనలో ఎనర్జీ అంతా. శ్రీ సుబ్బు గారు, సుబ్రహ్మణ్యం అనేసి చిన్నప్పటి నుంచి మా ఊర్లో మా కళ్ళ ముందరే పెరిగాడు. చాలా చిన్నప్పుడు చెడ్డీలు వేసుకోకుండా తిరిగిన వ్యక్తి. నేనేం చూడలేదు సుబ్బు, అదేం చెప్పను కానీ
తర్వాత ఈయన ఇప్పుడు ఒలింపిక్లో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తాడు. సో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో ఆయన్ని మెల్లగా మెడిటేషన్లోకి దించాం, మెడిటేషన్లో కూర్చోబెట్టాం బలవంతంగా, ధ్యానాన్ని కూడా బలవంతంగా రుద్దాం, మెల్లగా వీడియోలో కూడా దించాం. సో ఇప్పుడు 10 మంది చాలా వరకు ఒక 300-400 వీడియోస్లో మాకు పార్ట్నర్గా పనిచేశాడు. అండ్ అబ్బా టీవీ స్టార్టింగ్ నుంచి ఈయన చాలా చేయూతనిస్తూ మాకు సహాయ సహకారాలు అందిస్తూ, మేము నవ్వించాలి ఎప్పుడైనా కానీ ప్రోగ్రామ్ ఏదైనా ఉంది సుబ్బు అంటే వెంటనే అటెండ్ అయిపోయి మా అందరికీ హెల్ప్ చేస్తాడనమాట. సో చూడ్డానికి అలా ఉంటాడు కానీ చాలా అందగాడు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌరవనీయులు శ్రీ చిటిపోతు మస్తాని గారిని సన్మానించవలసిందిగా డాక్టర్ హరిప్రసాద్ గారు. మా 11వ వార్షికోత్సవం దేవాలయ కమిటీ అధ్యక్షులు శ్రీ చిటిపోతు మస్తాని గారిని డాక్టర్ గారు, వజీర్ గారు సన్మానిస్తూ ఉన్నారు. దాదాపుగా నెల రోజుల నుండి మన వాళ్ళు కానివ్వండి, నెల రోజుల నుండి ఈ పుట్టుక్కు జరదర డుబుక్కుమి అనేటువంటి హాస్య నాటిక నేర్చుకుంటున్నటువంటి టీంని కూడా సన్మానించవలసిందిగా మస్తాని గారిని, డాక్టర్ గారిని కోరుతూ ఉన్నాం. ముందుగా శ్రీ పి రమేష్ గారు ఊరికి సన్మానం ఉందండి, కప్పించండి సార్, చెప్పండి సార్, మీరు కప్పండి సార్ ప్లీజ్ సార్. మనం అందరం అని అనుకున్నాం. ఒక నిమిషం డాక్టర్ గారు అండి, ఒక నిమిషం ఇంకోండి. శ్రీమతి ఏ నాగజ్యోతి గారు, అలానే శ్రీ ఏ రాజశేఖర్ గారు టకటక స్టేజ్ మీదకి రావాలండి. సో బ్రదర్ అబ్జెక్షన్ ఏంటంటే, మీలాంటి పెద్ద మనుషులు కూర్చునే చైర్లో నేను కూర్చోవచ్చా అంటే, కూర్చుంటే పెద్ద మనిషి అయిపోతామని చెప్పిన. పెద్ద మనిషి అయినావా లేదా? నాగజ్యోతి గారు, గుంటూరు హ్యూమర్ క్లబ్ సెక్రటరీ శ్రీమతి ఏ నాగజ్యోతి గారు, అలానే శ్రీ ఏ రాజశేఖర్ గారు రావాలండి. డాక్టర్ కె కళాధర్ గారు ఒక్క నిమిషం. శ్రీ పి మంగయ్య గారు రావాలండి. మంగయ్య గారు, ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారు, వారిని సన్మానించవలసిందిగా గౌరవనీయులు డాక్టర్స్ అందరినీ కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. డాక్టర్ అప్పారావు గారు, డాక్టర్ ఎన్వికే ప్రసాద్ గారు, డాక్టర్ ప్రశాంత్ గారు, డాక్టర్ కృష్ణప్రసాద్ గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ కళాధర్ గారు, డాక్టర్ భువనేశ్వరి గారు ఎక్కడున్నా ఒకసారి ఇమీడియట్ స్టేజ్ మీదకి రావాలండి. ఫ్లవర్స్ తీసుకురండి, ఫ్లవర్స్ అక్కడ
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కల్చరల్ టీం మొత్తం కూడా డయాస్ మీదకి కూర్చున్నారు. డాక్టర్స్ అందరూ కూడా అనంతపురం నుంచి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారి మిత్రుడు డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారిని సన్మానిస్తూ ఉన్నారు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారు. డాక్టర్ కన్నా కూడా ఇది హాస్య కథకు సంబంధించింది కాబట్టి అబ్బా టీవీ ఫేమ్ డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారికి గుంటూరు హ్యూమర్ క్లబ్ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2 నిమిషాల్లో డాక్టర్ గారు ఒక 5 minutes 10 minutes మీకు చిన్న ప్రోగ్రామ్ ఏదన్నా చూపిస్తారు. ఆ వెంటనే పుట్టుకు దరదర డుబుక్కుమే హాస్య నాటిక.